అమ్మో ఇంత కుట్రనా? కవిత ఆరోపణలు హరీష్ సంతోష్లపైనే, కానీ ఇరికించింది మాత్రం కేసీఆర్ని. కాళేశ్వరం అవినీతిలో హరీష్దే కీలక పాత్ర అన్న కవిత. కేసీఆర్ వారి ఒత్తిళ్ల మేరకే ఇలాంటి పని చేసి ఉంటారని ఆరోపణ. కవిత వ్యాఖ్యలతో కేసీఆర్కు ఇబ్బందికర పరిస్థితులు. హరీష్ స్పందిస్తే బీఆర్ఎస్లో పెనుదుమారమే. కేసీఆర్ ఆదేశాల మేరకే తాను నడుచుకున్నట్టు చెబితే అంతే సంగతులు. బీఆర్ఎస్లో చిచ్చు పెట్టడమే కవిత టార్గెట్. అందుకే హరీష్ సంతోష్ రావులే లక్ష్యంగా విమర్శలు. తన విమర్శలతో హరీష్ సంతోష్లు కేసీఆర్ను కార్నర్ చేస్తారన్నదే కవిత ఎత్తుగడ. కానీ రాజకీయ పరిణతిని ప్రదర్శించిన హరీష్ కవిత కామెంట్స్పై బీఆర్ఎస్ సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. వెంటనే ఆమెపై సస్పెన్షన్ వేటేసిందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనివారం తెలంగాణ దినపత్రిక. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పుట్టి ముంచేందుకే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించినందున నిన్న ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ ఆమె అసలు లక్ష్యాన్ని బయటపెట్టేశాయి. కాళేశ్వరంలో తప్పిదాలు జరగడానికి, అలాంటి నిర్ణయాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకోవడానికి కారణం హరీష్ సంతోష్ రావేనని ఆమె తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి కేసీఆర్ మంచోడే, కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఒత్తిళ్ల వల్లే ఆయన కాళేశ్వరం పనులు, టెండర్ల విషయంలో కవిత తొలగినట్లుగా కామెంట్ చేసింది. మొత్తం మీద ఒక రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు వీళ్ళు, ఒక రకంగా నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి, డ్రామాలు చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద కావాలని. ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమం బలపడుతుంటే ఏమవుతుందంటే, బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ బీసీ పేరుతోటే పోవాలి, బీసీలకు మంచి జరగాలని చెప్పేసి ఒక ఉద్యమంలాగా చేసి బీసీలను విడగొట్టాలనేటువంటి ప్రయత్నం కూడా అందులో భాగంగా కూడా ఇది జరుగుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కవితకు 3 పార్టీల నేతలు కౌంటర్స్ ఇచ్చారు. బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తుంది. అవినీతి పరులకు బీజేపీలో చోటు లేదు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు, కవితను కాంగ్రెస్లో చేర్చుకోం, వారిది వాటాల పంపకాల పంచాయతీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు, ఇది వాళ్ళ ఇంట్లో పంచాయతీ అంటుండు. పార్టీ కేడర్ కన్నా పేగుబంధం పెద్దదేమీ కాదు. కవిత మాటలు కార్యకర్తలను బాధించాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సత్యవతి, గుంగిడి సునీత, కవిత అన్నాడు. ఇక కవిత సస్పెన్షన్ బాధాకరమే అయినా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అంటున్నట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, అటు కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. ఈ మేరకు మంగళవారం వారు మీడియా సమావేశాలు నిర్వహించారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కూలినట్లే బీఆర్ఎస్ పార్టీ కూడా మూలు ముక్కలైన అయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నాడు. మొత్తం మీద పార్టీ పని కూడా అయిపోతుందట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.